హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో హెల్దీ ప్రోటీన్ రిచ్ లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనం ఎక్కడా షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయము. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఈ లడ్డు రోజుకొకటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక్కసారి లడ్డు టేస్ట్ చేశారంటే మీరే ఇంకొకటి అడిగి మరీ తీసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను ఒకే కప్పు కొలత చెప్తున్నాను. 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1/2 కప్పు మిలన్ సీడ్స్, 1/2 కప్పు పిస్తా పప్పు, 1/2 కప్పు బాదం, 1/2 కప్పు వాల్నట్స్, 4 ఇలాచి, 1/2 కప్పు ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, 20 వరకు గింజలు తీసేసిన ఖర్జూరం తీసుకోండి. ముందుగా గింజలు తీసేసిన ఖర్జూరంని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మిక్సర్ జార్లో వేసినప్పుడు మిక్సీ చాలా పెద్ద సౌండ్ వస్తుంది. పప్పు గుత్తితో మెత్తగా దంచుకున్న సరిపోతుంది. ఒక ప్యాన్ ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకొని గసగసాలు కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్ లో 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా చెప్పిన డ్రై ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి, అంటే ముందు వాల్నట్స్, బాదం వేసి 3 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకున్నాను. అలాగే నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ని ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పు పలుకులు, మిలన్ సీడ్స్, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష వేసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే డ్రై ఫ్రూట్స్ ఎక్కడ మాడకుండా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రంచీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి డ్రై ఫ్రూట్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని సేమ్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. వాల్నట్స్ మాత్రం కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. ఖర్జూరం పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఖర్జూరం పేస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. లడ్డు మిక్స్ అంతా గోరువెచ్చగా అయ్యే వరకు స్పాచులాతో మిక్స్ చేసుకొని ఉంటే యాలకుల పొడి కూడా వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో లడ్డూలు చేసేసుకొని గసగసాలతో కోట్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న మరీ చిన్న ముక్కల్లా కట్ చేసేయకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే లడ్డు టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. మీరు తినే స్వీట్నెస్ ని బట్టి ఖర్జూరం క్వాంటిటీని పెంచుకోండి లేదా తగ్గించుకోండి. మరి ఈ హెల్దీ ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.